ఇది మోదీకి దీదీకి జరుగుతున్న యుద్ధం. మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తుతున్న క్షణం. బెంగాల్ ఎన్నికల చరిత్రలో కని విని ఎరుగని రీతిలో తొలి దశలో పోలింగ్ నమోదు కాగా సెకండ్ ఫేజ్లో కూడా అదే సీన్ కనిపిస్తోంది. తుది దశలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలివస్తున్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమవగా పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి క్యూ లైన్స్లో భారీగా ఓటర్లు వేచి ఉన్నారు. తొలి దశలో 152 స్థానాలకు జరిగిన పోలింగ్లో రికార్డు స్థాయిలో 93.19% పోలింగ్ నమోదైంది. ఇక తుది దశలో 142 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తోంది ఈసీ. కోల్కతా, హౌడా, నాదియా ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ, పూర్వ బర్ధమాన్ జిల్లాల్లో తుది దశ పోలింగ్ జరుగుతుంది. కేంద్ర బలగాలపై సీఎం మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కౌన్సిలర్ను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. చాలా చోట్ల టీఎంసీ జెండాలను తొలగిస్తున్నారని అన్నారు. రాత్రంతా తాను పరిస్థితిని సమీక్షించారని మమత స్పష్టం చేశారు. আমরা কন্টেম্পট অফ কোর্টের নোটিশ দিয়েছি, তা সত্ত্বেও কতগুলো অবজারভার এসেছে বাইরে থেকে, বিজেপি যা বলছে তাই করছে। তুমি চক্রবেড়িয়ে গিয়ে দেখেছো আমাদের সব পোস্টার খুলে দিয়েছে। সব এইভাবে ভোট হয়, ভোট তো মানুষ দেবে, পুলিশ দেবে না, সিকিউরিটিও দেবে না। আর কয়েকজনকে নতুন নিয়ে এসছে, তারা যা ইচ্ছে করে যাচ্ছে, টেরোরিজম করছে এলাকায়, এরপরে তো চলে যাবে।